హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ యూజీ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే నేను చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ది, ఈ ఇయర్ది కాదు ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మీకైతే ఇక్కడ ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను అనమాట. సో మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ టైం మనం కట్ ఆఫ్ వీడియో అయితే చేసాం కదా. సో ఓవరాల్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ వీడియో అయితే చేసేసాం. బట్ కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఫర్ తెలంగాణ స్టూడెంట్స్కి అండి. సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏయూ అండ్ ఎస్వీయూ రీజియన్కి అండర్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏమేమి ఉన్నాయో సో అవన్నిటికి నేను ప్రత్యేకించి మరో వీడియో చేసి చూపిస్తాను అనమాట. బట్ ఈ వీడియోలో మాత్రం తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అన్ని కాలేజెస్, ఆల్ మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ, బీసీడి ఇవన్నిటికి సంబంధించిన కేటగిరీ వైజ్గా నేనైతే ఇచ్చాను అనమాట. సో ఒక్కొక్క కాలేజ్ డీటెయిల్ అయితే చూద్దాం. సో వీడియో కొంచెం ఎక్కువ లెంత్ అయిపోతుంది అనుకుంటా, మీరు చూడరు కావచ్చు, కానీ కొంచెం అయితే మీకు సంబంధించినటువంటి, మీకు దగ్గరగా ఉన్నటువంటి లేదా మీ మార్క్స్కి దగ్గరగా ఉన్నటువంటి కాలేజ్ ఏది అనేది మీరు ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క పీడిఎఫ్ చేయాలి అంటే కాలేజ్ది టేబుల్ చాలా ఇబ్బంది అయితే అయిందనమాట. సో ఫర్ దట్ మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి త్వరగా చెప్పేసాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టాప్ కాలేజెస్ లిస్ట్తో సహా మెల్లమెల్లగా కిందకైతే వద్దామన్నమాట. సో మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి గాంధీ మెడికల్ కాలేజ్. మనం చూసేదంతా మొత్తం సెకండ్ రౌండ్ 2 కండి. సో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనకి చాలా సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. అది కూడా మళ్ళీ మనకి అందులోకి వెళ్ళి చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా కోటా వాళ్ళు కూడా ఫిల్ అయిపోతారనమాట ఫస్ట్ రౌండ్లో. సో అందుకోసం నేను డైరెక్ట్ సెకండ్ రౌండ్ తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ 2023ది. సో అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ ఇయర్ నేను మళ్ళీ చెప్తున్నాను, 2023 మాకు అవసరమా బ్రో, ఈ ఇయర్ ఎలా ఉంటుంది చెప్పు అనేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే రౌండ్ 2కి ఏంటంటే మీకు సీట్ రాదు అనుకున్న వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో. అండ్ అలాగే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి మార్క్స్ ఉన్నాయా, సో వీటికి ఇప్పుడు 647 ఉందా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సరే తీసుకుందాం. 531 ఉందా, ప్లస్ ఆర్ -5 అయితే ఉంటుందన్నమాట ఈ ఇయర్. సో అంతకంటే తక్కువగా పోదన్నమాట. సో ఇప్పుడు 531 ఉందా, 531 ప్లస్ 5 అంటే 536 ఇంత ఉంటుందన్నమాట. ఇన్ కేసు కట్ ఆఫ్ పెరిగితే. లేదు కట్ ఆఫ్ తగ్గింది అనుకోండి, 531 కాస వచ్చేసి ఇంకా కిందికి పడిపోతుందన్నమాట. అంటే 531 - 5 దట్ మీన్స్ 527 అనమాట. సో అలా ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో 1 by 1 చూసిద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వైజ్ అండ్ కట్ ఆఫ్ అయితే ఇచ్చా అనమాట. సో ఓసీకి గాంధీ మెడికల్ కాలేజ్లో రౌండ్ 2లో వచ్చేసి ఎప్పుడు క్లోజ్ అయిపోయిందంటే 647కి అయితే క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. టాప్ కాలేజ్ కాబట్టి అంతా ఉందన్నమాట. సో బీసీఏలో చూసుకున్నట్లయితే 587, బీసీబీ 626, బీసీసీ 561, బీసీడీ 628, బీసీఈకి చూసుకున్నట్లయితే 597, ఎస్సీకి 531, అలాగే ఎస్టీకి చూసుకున్నట్టయితే 532 అనమాట. సో ఇంతటితో గాంధీ మెడికల్ కాలేజ్లో క్లోజ్ అయిపోయింది రౌండ్ 2లో. సో ఈ ఇయర్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్న దానికి మీరు ప్లస్ ఆర్ -5 అయితే యాడ్ అయితే చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్, సేమ్ రౌండ్ 2 కట్ ఆఫే. నేను అన్నిటికీ ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కటి రౌండ్ 2కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్టయితే ఓసీకి వచ్చేసి చూసుకున్నట్టయితే 624తో క్లోజ్ అయిపోయింది ఉస్మానియా మెడికల్ కాలేజ్లో. బీసీఏ 532, బీసీబీ 601, బీసీసీ 543, బీసీడీ 598, బీసీఈ 591, ఎస్సీ 520. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రెండ్స్, మా వాళ్ళు ఎడిట్ చేసే టైంలో ఇక్కడ ఎస్టీది ఇవ్వలే అనమాట. కొంచెం చాలా ఉన్నాయి కాబట్టి చూసుకోలేదు, సారీ ఫర్ దట్. ఇక్కడ మనకి ఎస్టీకి వచ్చేసి చూసుకున్నట్టయితే 519 అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది సారీ, ఇక్కడ ఎస్టీకి వచ్చేసి 519. సో ఇప్పుడు ఈ ఇయర్ ఎంత ఉండబోతుంది అంటే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇచ్చిన ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తున్న దానికి ప్లస్ ఆర్ -5 అయితే ఉంటుంది కట్ ఆఫ్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో చూసుకున్నట్టయితే టోటల్గా హైదరాబాద్లో సో కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే ఓసీ 618, బీసీఏ 523, బీసీబీ 591, బీసీడీ 606, బీసీఈ 591, ఎస్సీ 594, ఎస్టీ 516. సో ఇక్కడ ప్లస్ ఆర్ -5 అయితే వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిమ్స్ ఆదిలాబాద్లో చూసుకున్నట్టయితే ఇక్కడ రిమ్స్లో వచ్చేసి ఓసీకి వచ్చేసి చూసుకున్నట్టయితే 540, బీసీఏ 458, బీసీబీ 532, బీసీసీ 446, బీసీడీ 529, బీసీఈ 526, బీఎస్సీ 458, ఎస్టీ 473 అనమాట. సో ప్లస్ ఆర్ -5 అయితే ఈ ఇయర్ అయితే ఉండబోతుంది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే జిఎంసీ సిద్దిపేట అనమాట. జిఎంసీ అని తెలుసు కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనమాట. సో కొత్తగా అయినాయి కదా, సో ఇది ఇప్పుడు సిద్దిపేటలో ఎప్పటి నుంచో ఉంది. సో కొత్తగా అయినా కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఓసీకి వచ్చేసి చూసుకున్నట్టయితే జిఎంసీ సిద్దిపేటలో 549తో క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. బీసీఏ 468, బీసీబీ 544, బీసీసీ 469, బీసీడీ 545, బీసీఈ 526, ఎస్సీ 469, ఎస్టీకి చూసుకున్నట్టయితే 478. సో ఇంతటితో క్లోజ్ అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ +or-5 అయితే యాడ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్ మీకైతే అనిపించవచ్చు ఇది పెద్ద సోదీలకు కనిపించవచ్చు, కాదు. సో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్లో మీ డిస్ట్రిక్ట్ వైజ్గా లేదంటే మీ కట్ ఆఫ్ మీ మార్క్స్ వైజ్గా ఇప్పుడు మొన్న మీరు కీ చెక్ చేసుకున్నాను కదా, కీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా అండ్ మీ డిస్ట్రిక్ట్ బట్టి మీకు నచ్చిన కాలేజీలో సీట్ వస్తుందా లేదా అనేది చూసేసుకోండి. సో అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేయడానికైతే ముఖ్య కారణం అనమాట. సో దీనికి కొంచెం అయితే వ్యూస్ రానికైతే మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. సో ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్. ఈ ఒక్కొక్క బాక్స్ చేయాలంటే చాలా కష్టమైంది. సో అందుకోసమే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో జిఎంసీ మహబూబ్ నగర్లో చూసుకున్నట్టయితే ఓసీకి 550, బీసీఏకి 470, బీసీబీకి 541, బీసీసీకి 525, బీసీడీకి 542, బీసీఈకి 528 అండ్ ఎస్సీకి చూసుకున్నట్టయితే 471, ఎస్టీకి చూసుకున్నట్టయితే 475 అనమాట. సో ఒక పని చేద్దాం ఫ్రెండ్స్, ఇంత మీకు ల్యాగ్ అనిపిస్తే బోర్ అనిపిస్తే ఒక పని చేద్దాం మనమైతే ఇక్కడ +or-5 అయితే యాడ్ చేసేసుకోండి. సో జస్ట్ నేనైతే ఇక్కడ మీకైతే జస్ట్ ఇట్లా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఓకేనా. సో ప్రతి కాలేజ్ యొక్క నేమ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జిఎంసీ సూర్యాపేట అనమాట, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట. కేటగిరీ చూసుకోండి అండ్ మీ కట్ ఆఫ్ చూసేసుకోండి లాస్ట్ ఇయర్ది. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేదా ఇక్కడ రాసుకుంటారా, సో పాస్ చేసుకొని అయితే రాసేసుకోండి. సో నేను ఇలా చాలా ఉన్నాయన్నమాట, 51 ఉన్నాయి. సో 51 కాలేజెస్ కాబట్టి ఇక్కడ మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, అంతగా మళ్ళీ మీరు ల్యాగ్ అవుతుంది అనమాట. సో జిఎంసీ సంగారెడ్డి చూసుకోండి ఫ్రెండ్స్. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మీ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్. సో జిఎంసీ నగర్ కర్నూలు కేటగిరీ అండ్ కట్ ఆఫ్ చూసేసుకోండి. సో ఇక్కడ నేను ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి జిఎంసీ నల్గొండ ఫ్రెండ్స్. సో కేటగిరీ చూసుకోండి అండ్ మీ కట్ ఆఫ్ చూసేసుకోండి. సో ఓకేనా. సో ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోతే పర్లేదు, కానీ సో అన్నీ మళ్ళీ మీకు ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళిపోవాలని టైం పడుతుంది. జిఎంసీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి ఫ్రెండ్స్. ఓసీకి చూసుకున్నట్టయితే 488. సో నెక్స్ట్ బీసీఏ, బీసీడీఈ, ఎస్సీ, ఎస్టీకి చూసేసుకోండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ అనమాట. సో వనపర్తిలో కాలేజ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో కొత్త కాలేజ్ కరీంనగర్లో కూడా చూసుకోండి. ఓసీ, బీసీఏ, బీసీబీ కట్ ఆఫ్ అయితే చూసుకోండి. బీసీసీ, డిఈ, ఎస్సీ, ఎస్టీకి చూసేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ ఫ్రెండ్స్. సో కేటగిరీ ఓసీ, బీసీఏ చూసేసుకోండి 470, 415 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి బీసీబీ, సిడిఈ, ఎస్సీ, ఎస్టీ చూసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం అనమాట. సో ఇవన్నీ అయితే కొత్త కాలేజెస్, కొత్తగా యాడ్ అయిపోయినాయి ఇవ్వండి. సో ఆ కాలేజెస్ చూసుకోండి మీరైతే. అంటే ఒక్కొక్కటి చదువుకుంటూ పోతే మళ్ళీ మీరే అంటారు, అన్న ఈ వీడియో ఇంత ఎక్కువ లెంత్ అయిపోయింది మళ్ళీ మాకు ఎట్లా అనేసి. ఇక్కడ చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల అనమాట. సో ఇప్పుడు అక్కడ సెకండ్ ఇయర్ అయితే రన్ అవుతుంది, సెకండ్ ఇయర్. ఇప్పుడు ఈ ఇయర్తో సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ అయితే ఇస్తారనమాట. సో చూసుకోండి ఎస్సీ, ఎస్టీ కింద ఉన్నాయి. సో అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం, ఇది కూడా కొత్త కాలేజ్ అనమాట. సో ఓసీ, బీసీఏ, బీసీడీ చూసేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ, ఎస్సీ, ఎస్టీ అయితే కింద ఉన్నాయి. సో అలాగే నెక్స్ట్ జిఎంసీ ఖమ్మం అనమాట, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం. ఓసీ, బీసీఏ, బీసీ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ బీసీడీఈ, ఎస్సీ, ఎస్టీ అయితే ఇక్కడ ఉన్నాయి చూసేసుకోండి. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల అనమాట. సో ఓసీ, బీసీఏబీ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ బీసీసీడిఈ, ఎస్సీ, ఎస్టీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఒక్కొక్కటి అయితే కేటగిరీ వైజ్గా నేను చూసి మా టీచర్స్ని అంటే మా ఫ్యాకల్టీని అయితే అడిగాను అనమాట. మాకు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి నారాయణ కాలేజ్ వాళ్ళని అయితే అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో జస్ట్ వాళ్ళు పేపర్ పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని మీకు వీడియో రూపంలో చేసి చూపించాలంటే ఇట్లా టేబులర్ ఫామ్లో చేయాలి అనేసి టైం అయితే పట్టిందనమాట. సో ఇక్కడ చూసుకోండి ఓసీ, బీసీఏ, బీసీడీఈ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే చూసేసుకోండి ఇక్కడ. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి జిఎంసీ కామారెడ్డి ఫ్రెండ్స్. సో కేటగిరీ అండ్ కట్ ఆఫ్ అయితే చూసుకోండి. ఓసీ వాళ్ళకి ఎంత ఉంది, బీసీ A to E, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంది చూసేసుకోండి.
అండ్ ఇలా స్లోగా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు ఈజీగానే అర్థమైపోతుంది అనుకుంటా. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల ఫ్రెండ్స్, చూసేసుకోండి. ఇది చాలా ముందు అయిపోయింది అనమాట. అన్ని మెడికల్ కాలేజెస్ మొన్న మనకి లాస్ట్ ఇయర్ పెట్టిన వాటికంటే ముందే పెట్టారు, ఇది చాలా డేస్ కంటే ముందు. సో ఇది చూసుకోండి, ఓసీ వాళ్ళకి ఎంత, బీసీ కేటగిరీ వాళ్ళకి ఎంత, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత అనేసి చూసుకోండి ఎంత ఉంది లాస్ట్ ఇయర్. సో ఇయర్ ఎలా ఉంది, జిఎంసీ జయశంకర్ భూపాలపల్లిలో చూసేసుకోండి ఫ్రెండ్స్, ఓసీ వాళ్ళకి ఎంత ఉంది, మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇన్ కేస్ తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ చూడండి జిఎంసీ నిర్మల్. సో చూసుకుంటే ఓసీ వాళ్ళకి 463తో క్లోజ్ అయిపోయింది ఇక్కడ. అంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది ఓసీ వాళ్ళకి. సో రౌండ్ 2లో మీకు కనుక ఫస్ట్ రౌండ్లో మీకు కనుక సీట్ రాకపోతే ఇటువంటి ఏరియాలో పెట్టుకుంటే కనుక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే మీకైతే ఫ్రీ సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అని నేనైతే చెప్తున్నాను. 463 ఓసీ కంటే మాటలు కాదు. సో చాలా హై కాంపిటీషన్ ఉండేది కదా మనకి ఎక్కడ చూసినా, బట్ ఇక్కడ చూస్తే తక్కువ ఉందన్నమాట. బీసీఏ కేటగిరీ వల్ల చూడండి 404. సో ఇక్కడ మీరు చూసేసుకోండి చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నైతే 423. సో ఇక్కడ పెరిగిందనమాట, ఎందుకంటే నిర్మల్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీ వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. సో అందుకోసం అనేది ఇక్కడ వాళ్ళకైతే కట్ ఆఫ్ అనేది పెంచారు. అదే ఓసీ వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ తగ్గిందనమాట. నెక్స్ట్ వచ్చేసి జిఎంసీ ఆసిఫాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసిఫాబాద్ అనమాట. సో ఓసీకి 461, బీసీకి 396. సో ఇట్లా చూసేసుకోండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా నాకు మీరు మెసేజ్ చేసిన పర్లేదు, ఇన్స్టాలో కావచ్చు. సో అలా అనమాట. సో ఇక్కడ ఇది చూడండి, ఇది కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు అనమాట. సో డెక్కన్ మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ మొత్తం మైనార్టీ వాళ్ళకి అనమాట, బీసీఈ కేటగిరీ వాళ్ళకు ఓన్లీ వాళ్ళకి మాత్రమే సీట్స్ ఇస్తారు. సో మిగతా వాళ్ళకి ఇవ్వరు, మిగతా కేటగిరీస్ వాళ్ళకి ఇవ్వరు అనమాట. సో మనకి మైనార్టీ ముస్లిం క్యాండిడేట్స్ ఎవరంటే ఉంటే సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఈ విషయం. చూసుకోండి ఇక్కడ మనకి డెక్కన్ మెడికల్ కాలేజ్లో 514తో క్లోజ్ అయిపోయింది కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాదర్ మెడికల్ కాలేజ్. ఇది మొత్తం ఇప్పుడు 4 కాలేజెస్ అయితే చూపిస్తాను, అది మొత్తం ముస్లిం క్యాండిడేట్స్ అనమాట. షాదర్ మెడికల్ కాలేజ్లో చూసుకున్నట్లయితే 471తో క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అయాన్ మెడికల్ కాలేజ్లో చూసుకున్నట్లయితే బీసీఈ కేటగిరీ వాళ్ళకి 435తో క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్లో చూసుకున్నట్లయితే మైనార్టీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే మనకి 450తో క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో బోత్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ అండ్ బాయ్స్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఈ విషయం. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే అపోలో మెడికల్ కాలేజ్. అపోలో మెడికల్ కాలేజ్ అంటే మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంది చూడండి. సో అదనమాట. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గవర్నమెంట్ సీట్స్ అండ్ ప్రైవేట్ కాలేజ్, బట్ గవర్నమెంట్ సీట్స్ అయితే ఉంటాయి అనమాట. హాఫ్ ఇవి ప్రైవేట్ ఉంటాయి, హాఫ్ అంటే మేనేజ్మెంట్ ఉంటాయి, హాఫ్ కన్వీనర్ ఉంటాయి అనమాట. సో ఓసీకి ఎంత ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంది చూసేసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామినేని మెడికల్ కాలేజ్ అనమాట. సో ఇక్కడ ఓసీ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉంది, బీసీ A to E అండ్ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఎంత ఉందో చూసేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్పల్లిలో. సో ఇక్కడ ఎంత ఉంది చూసేసుకోండి. ఓసీ 504, బీసీఏ BCDE ఎస్సీ ఎస్టీ. సో ఇక్కడ ఎస్టీ ఓ అనమాట, తప్పు పడింది, సారీ. సో ఎస్టీ కట్ ఆఫ్ ఓకే, బట్ అక్కడ ఎస్టీ ఓ అని పడింది కదా, సో అది చెప్తున్నాను. సో నెక్స్ట్ మమతా మెడికల్ కాలేజ్ బాచుపల్లి చూడండి ఫ్రెండ్స్. కేటగిరీ చూసేసుకోండి అండ్ మీ కట్ ఆఫ్ చూసుకోండి. సో ఇది కూడా టాప్ కాలేజే. సో ఇక్కడ ఓసీ వాళ్ళకి A to BC A to E వాళ్ళకి చూసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అనమాట. సో కేటగిరీ చూసుకోండి, కట్ ఆఫ్ చూసుకోండి. సో కేటగిరీ ఓసీ వాళ్ళకి చూసుకోండి 536తో క్లోజ్ అయిపోయింది. బీసీ A to E చూసుకోండి మనకి 442. బీసీ ఈ వాళ్ళకి చూస్తే 506తో క్లోజ్ అయిపోయింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి 427 అండ్ 421 అనమాట. సో అంతటితో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి SVS మెడికల్ కాలేజ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి SVS మెడికల్ కాలేజ్ మనకి మహబూబ్ నగర్లో ఉంది. సో మీ కేటగిరీ చూసేసుకోండి. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకోండి, బీసీ కేటగిరీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్లయితే మమతా మెడికల్ కాలేజ్ అనమాట. సో ఓసీ వాళ్ళకి ఎప్పటితో క్లోజ్ అయిపోయింది, ఎంతతో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మీరు మిగతా బీసీ వాళ్ళకి చూసేసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసేసుకోండి. సో ఇక్కడ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎస్టీ కేటగిరీ వాళ్ళ దగ్గర తప్పు పడింది, సో నేను కరెక్ట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి 8 లేదనమాట. సో 415 అంతే. సో చూసుకోండి ఫ్రెండ్స్, సారీ ఫర్ దిస్, ఇది తప్పు పడింది, మా వాళ్ళు కొంచెం తప్పు చేశారు. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే భాస్కర్ మెడికల్ కాలేజ్ అనమాట. సో ఇందులో ఓసీ వాళ్ళకి ఎప్పటితో క్లోజ్ అయిపోయింది. ABD చూడండి 400, 490, 487 అనమాట. సో నెక్స్ట్ BCE SC/ST వాళ్ళకి చూసేసుకోండి. ఇక్కడ
ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సి ఆనంద్ రావు మెడికల్ కాలేజ్ అనమాట. సో మనకి కరీంనగర్లో ఉంది చల్మన్ ఆనంద్ రావు మెడికల్ కాలేజ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి చూడండి, సో చాలా తక్కువతో క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బీసీ C2 ST కేటగిరీ వాళ్ళకి చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి MNR సంగారెడ్డి మెడికల్ కాలేజ్ అనమాట. సో MNR ఇది ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకోండి ఫ్రెండ్స్. సో నేను చూపించే అన్నీ మీకు హెల్ప్ఫుల్ అనమాట. సో అంటే సీట్ రాదు అనుకునే వాళ్ళకి కూడా నేను ఇక్కడ హోప్స్ని అయితే పెంచుతున్నాను. సో వస్తుంది అంటే ఇది లాస్ట్ ఇయర్ చూపిస్తే వాళ్ళకి డెఫినెట్గా 100% అనిపిస్తుంది కదా ఈ ఇయర్ వస్తుంది నాకు అనేసి. నేనేం చెప్పాను, జస్ట్ ఇలా మీకు ఇన్ కేస్ సీట్ రాదు అనుకునే వాళ్ళు లాస్ట్కి +or -5 అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 454 ఉందా, ప్లస్ ఇన్ కేస్ కట్ ఆఫ్ పెరిగింది అనుకోండి మనకి 459 అవుతుంది. ఇన్ కేస్ కట్ ఆఫ్ తగ్గింది అనుకోని 449 అవుతుంది. సో ఇలా అనమాట. సో అందుకోసమే చెప్తున్నాను, మీరైతే హోప్స్ అయితే విడవకండి. లాస్ట్ వరకు అయితే మాకైతే హెల్ప్ అవుతుంది నా వీడియోస్తో చూస్తే కనుక. సో నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి ఉమెన్స్ మెడికల్ కాలేజ్లో చూసుకోండి. మనకి ఓసీ కేటగిరీ చూసుకున్నట్లయితే 502తో క్లోజ్ అయిపోయింది. అండ్ మిగతా కేటగిరీస్ అయితే మీరు చూసుకోండి. SC వాళ్ళకి 400, ST వాళ్ళకి 409తో క్లోజ్ అయిపోయింది మల్లారెడ్డి ఉమెన్స్ మెడికల్ కాలేజ్లో. సో నెక్స్ట్ వచ్చేసి మెడిసిటీ మెడికల్ కాలేజ్, ఇది మనకి గన్పూర్లో ఉంది మెడ్చల్ దగ్గర. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీ చూసుకోండి 487 అనమాట. సో ఇది చాలా బాగుంటుంది కాలేజ్ కూడా. SC వాళ్ళకి చూసుకున్నట్లయితే 399తో క్లోజ్ అయిపోయింది. సో STకి 411 అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రతిమ మెడికల్ కాలేజ్. సో ఇదైతే మీరు చూసుకోండి. సో ఓసీ వాళ్ళకి చూడండి 484 అండ్ మిగతాది చూసేసుకోండి ఇక్కడ. అండ్ కిందికి వచ్చేసి SC ST వాళ్ళకి 401 అండ్ 411తో క్లోజ్ అయిపోయింది. అండ్ RVM మెడికల్ కాలేజ్ మెదక్లో ఉందన్నమాట. సో ఓసీ కేటగిరీకి చూసుకున్నట్లయితే 467తో క్లోజ్ అయిపోయింది ఇది. అండ్ BCA to E చూసుకున్నట్లయితే మీరు చూసుకోండి ఇక్కడ. BCA వాళ్ళకి 388తో క్లోజ్ అయిపోయింది. SC ST వాళ్ళకి 397. సో 40 ST వాళ్ళకి 404 అనమాట. సో ఇక్కడ చూడండి SC వాళ్ళకి 397తోనే క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజ్ అనమాట. సో ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీ వాళ్ళకి చూడండి 457. సో BCA వాళ్ళకి 393 అండ్ మిగతా కేటగిరీ వాళ్ళకి మీరు చూసేసుకోండి ఇక్కడ. సో STకి చూసుకున్నట్లయితే 405, SCకి చూసుకున్నట్లయితే 398 అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ప్రతిమ ఇక్కడ తప్పు పడిందనమాట. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అనమాట. సో ఇక్కడ కొంచెం సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్, ఎందుకంటే మా వాళ్ళు కొంచెం టైప్ చేసే టైంలో ఇంత ఉన్నాయి కదా ఎలా టైప్ చేయడం అని ఏదో అలా టైప్ చేశారు. బట్ అన్నీ కరెక్టే ఉన్నాయి. ఇక్కడ ఈ లెక్క మాత్రం నేను చూసాను కట్ ఆఫ్ యొక్క డీటెయిల్స్, కానీ ఇక్కడ నేమ్స్ వచ్చేసి కొంచెం కీబోర్డ్తో టైప్ చేశారు కాబట్టి తప్పు అయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి OC to BCE వరకు చూసుకోండి. OC వాళ్ళకి 462తో క్లోజ్ అయిపోయింది. BCAకి 388 అండ్ మిగతా చూసుకున్నట్లయితే BCEకి 450, SCకి చూసుకున్నట్లయితే 394, STకి చూసుకున్నట్లయితే 404 అనమాట. సో ఇప్పుడు మహేశ్వరం మెడికల్ కాలేజ్ అనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి OC కేటగిరీ వాళ్ళకి 459తోనే క్లోజ్ అయిపోయింది. BCAకి చూసుకున్నట్లయితే 388 అండ్ BCBకి 445 అండ్ BCCకి చూసుకున్నట్లయితే 388 అండ్ BCD 448 అండ్ BCE 435, SCకి 394, STకి 403తో క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహావీర్ మెడికల్ కాలేజ్ అనమాట. సో మీరు ఇక్కడ చూసేసుకోండి. సో ఇదనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా, మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ CMR మెడికల్ కాలేజ్ అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ మనకి ఎస్టాబ్లిష్ చేశారు కొత్త కాలేజ్. సో హాస్పిటల్ కూడా అందుబాటులోనే ఉంది ఇక్కడ. సో మనకి మెడ్చల్ కండ్లకోయ దగ్గర ఉంటుంది ఈ కాలేజ్. సో చూసుకున్నట్లయితే మనకి OCకి చూసుకున్నట్లయితే 464 అండ్ BCAకి ఇంత ఉంది. సో BCA to E చూసుకోండి, SC ST వాళ్ళకి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి TRR మెడికల్ కాలేజ్ అనమాట. ఇక్కడ మీరు OC కేటగిరీ చూసుకోండి అండ్ BC మీ కేటగిరీ ఏది ఉంటుందో అది చూసుకోండి. అండ్ మీకు ఇక్కడ ST వరకు చూసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ అరుంధతి మెడికల్ కాలేజ్ దుండిగల్లో ఉంటుంది. సో ఇది కూడా మెడ్చల్ దగ్గర. హాస్పిటల్ కూడా అందులోనే ఉంది అందుబాటులో. సో మీరు చూసుకోండి. ఇక్కడ మనకి చాలా సౌకర్యాలు అనేవి ఉంటాయి అన్నమాట ఫ్రీగా హాస్పిటల్లోనే. సో మీ కేటగిరీ ఏది ఉందో చూసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ ఇది చూసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అనమాట. సో OC కేటగిరీ వాళ్ళకి చూసుకోండి, మిగతా కేటగిరీ వాళ్ళకి చూసుకోండి, SC ST వాళ్ళకి కూడా చూసుకోండి. చాలా తక్కువతో క్లోజ్ అయిపోయింది ఈ కాలేజ్లో కూడా. సో ఫ్రెండ్స్ ఇందులో మీకు మీ మార్క్స్కి ఏ కాలేజ్ వస్తుంది అండ్ మీకు ఎంత మార్క్స్ వచ్చినాయి, సో మీకు లాస్ట్ ఇయర్ గ్రౌండ్ 2కి కంపేర్ చేస్తే మీకు ఈ ఇయర్ ఎంత వచ్చినాయి, సో ఏ కాలేజ్ వస్తుంది ఇప్పుడు మనం చూసిన వీడియోలో, ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏ కాలేజ్ వస్తుంది సో అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, కొంచెం వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. సో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి
కాలేజెస్ యొక్క లిస్ట్ ఇది. అండ్ లాస్ట్ ఇయర్స్ రౌండ్ 2లో కట్ ఆఫ్ అయితే ఇంతతో ముగిసింది. సో కేటగిరీ వైజ్ అండ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అయితే మనం చూసామన్నమాట. సో ఇది మొత్తం మనం అయితే చూసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అవుతాయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంటే ఆల్ రీజన్స్కి సంబంధించిన అంటే AU అండ్ SV రీజన్కి సంబంధించిన అంటే సో ఆల్ మెడికల్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అయితే నేను కేటగిరీ వైజ్ అండ్ కాలేజ్ వైజ్ అయితే ఇస్తాను అనమాట. సో టోటల్ 15 పేజెస్ అయితే అయిపోయాయి అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.